నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ఎదురుగాలి. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్త ఆప్షన్ వచ్చిందండి. మనం వీడియోని లైక్ చేయగానే హైప్ ద వీడియో అని వస్తుంది. హైప్ దగ్గర క్లిక్ చేస్తే యాడ్ 300 పాయింట్స్ హైప్ పాయింట్స్ అని చెప్పేసి వస్తుందండి. లైక్, కామెంట్ ఎలాగైతే మనము వీడియోని ఎక్కువ మందికి రీచ్ చేయడానికి యూజ్ అవుతుందో అలాగే ఈ హైప్ కూడా. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మనస్వినికి శుభవార్త చెప్పడానికి మొబైల్ చేతిలోకి తీసుకోగానే మనస్విని కాలింగ్ అని స్క్రీన్ మీద కనిపిస్తూ ఫోన్ మోగింది. ప్రత్యూష పెదాల మీద చిరునవ్వు మెరిసింది. నేనే కాల్ చేయాలని మొబైల్ తీసుకున్నాను, నీ ఫోనే వచ్చింది, చెప్పక్క అంది ఆప్యాయంగా. ఏం చేస్తున్నావు? అర్జెంటుగా నాకు ఫేషియల్ చెయ్యాలి, హెయిర్ స్ట్రైటన్ కూడా చెయ్యాలి, అరగంటలో వస్తాను, నీ పనులన్నీ పక్కన పెట్టేయి అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేసేసింది మనస్విని. కట్ చేస్తున్న జాకెట్ బట్ట, కత్తెర పక్కన పెట్టేసి లేచి కిచెన్లోకి వెళ్ళి అటుకుల ఉప్మా కోసం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు తరిగి పెట్టుకొని హాల్లోకొచ్చి డ్రెస్సర్ మీద క్లెన్జింగ్ మిల్క్, స్క్రబ్ వగైరా సామాగ్రంతా సిద్ధంగా పెట్టుకుంది. మనస్విని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. మనస్వినికి ఎప్పుడెప్పుడు ఆ వార్త చెప్పాలా అని ఎదురు చూస్తోంది ప్రత్యూష. ప్రత్యూషకి మనస్విని అంటే దేవతతో సమానం. ఇవాళ్ల తను ఇలా సొంత కాళ్ల మీద నిలబడి ఉండడానికి మనస్వినియే కారణం. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయిన ప్రత్యూషని విశాఖపట్నంలో ఉండే మేనమామ దంపతులే పెంచారు. 10వ తరగతి అవ్వగానే బాధ్యత వదిలించుకోవడానికి పెళ్లి చేసేశారు. పెళ్లికి ముందే అతనికి హార్ట్కి సంబంధించిన జబ్బు ఉంది. కానీ ఆ విషయం వాళ్ళ దగ్గర దాచిపెట్టేశారు. అటువారు ఇటువారు కలిసి. అత్తగారు మామగారు సాధింపులున్న భర్త మంచివాడు కావడంతో ఏడాది పాటు సంసారం బాగానే సాగింది. ఒకరోజు రాత్రి నిద్రలోనే మాసి వాటాకొచ్చి తెల్లారేసరికల్లా కట్టెలా జీవం లేకుండా పడి ఉన్న భర్తని చూసి కొయ్యబారిపోయింది ప్రత్యూష. అతని చావుకి కోడలే కారణమని, ఆమె జాతకం మంచిది కాదని అనేక రకాలుగా నిందించి ఆమెను ఇంటి నుంచి తరిమేసేశారు అత్తామామలు. పెంచిన మేనమామ శాస్త్రానికి 10 రోజులు భర్త పోయాక ఆమెను తన ఇంటికి తీసుకువెళ్ళి ఆ తరువాత, అమ్మా నీ బాధ్యత చేతనైనంత వరకు మేము మోసాము, ఇక మా వల్ల కాదు, ఏదైనా మార్గం నువ్వే వెతుక్కో, మా మీద భారం మేం వేసుకోలేము అని నిర్మోహమాటంగా చెప్పేయడంతో దిక్కుతోచక క్రాస్ రోడ్లో నిలబడిపోయింది. అప్పుడు అనుకోకుండా విశాఖ రైల్వే స్టేషన్లో పరిచయం అయింది మనస్విని. హైదరాబాద్ డెల్ కంపెనీలో పనిచేస్తున్న మనస్విని వీకెండ్లో తల్లిదండ్రుల్ని కలుసుకోవడానికి వచ్చి తిరిగి మళ్ళీ హైదరాబాద్ వెళుతున్నప్పుడు ప్లాట్ఫామ్ బెంచ్ మీద సోక దేవతలో కూర్చున్న ప్రత్యూషని చూసి విషయం తెలుసుకొని ధైర్యం చెప్పి తనతో పాటే తీసుకొచ్చి బ్యూటీషియన్ కోర్సులో చేర్పించింది. అలా నెమ్మదిగా తనకంటూ ఒక జీవితం నిర్మించుకున్న ప్రత్యూష స్వయంగా పార్లర్ పెట్టుకుని ఆర్థికంగా మానసికంగా నిలదొక్కుంది. అందుకే తనకంత సహాయం చేసి దారి చూపించినందుకు మనస్విని అంటే ప్రత్యూషకి ఎంతో అభిమానం. అయితే ఇటీవల కొన్ని రోజుల క్రితం ఫేస్బుక్ ద్వారా ప్రత్యూష జీవితంలోకి వచ్చాడు యుఎస్లో ఉన్న విశాల్. చాలా తక్కువ కాలంలోనే ఇద్దరి మధ్య ప్రేమ అంకురించింది. 10 రోజుల్లో ఇండియా వస్తున్నాను, రాగానే పెళ్లి చేసేసుకుందాం, ఆ తర్వాత నిన్ను కూడా నాతో పాటే అమెరికా తీసుకెళ్ళిపోతాను, నీ సర్టిఫికెట్లన్నిటితో సహా సిద్ధంగా ఉండు అంటూ మెసేజ్ పెట్టాడు నిన్ననే విశాల్. అప్పట్నుంచి ప్రత్యూషకి ఆనందపు రెక్కలొచ్చినట్టుగా అనిపించి ఊహలలో తేలిపోతుంది. ఇంతకాలం మనస్వినికి చెప్పకుండా దాచిన తన ప్రేమాయణాన్ని చెప్పేయాల్సిన సమయం వచ్చేసింది. అందుకే ఫోన్ చేసి మనస్వినిని రమ్మనాలి అనుకుంది. అంతలోనే మనస్వినియే ఫోన్ చేసి తనంతట తానే వస్తుంటే అమ్మయ్యా అనుకుంది ప్రత్యూష. ప్రత్యూష ఆలోచనల్లో ఉండగానే మనస్విని హాయ్ అంటూ వచ్చి డ్రెస్సర్ ఎదురుగా స్పా బెడ్ మీద కూర్చుంది. ఏంటి సంగతి, ఏదన్నా పార్టీ హడావిడా అంది ప్రత్యూష
కాటన్ తీసుకొని నీళ్ళల్లో తడిపి మనస్విని మొహం తుడుస్తూ. అవునవును, చాలా ఇంపార్టెంట్ పార్టీ, వెనక్కి వాలుతూ అంది. అలా మాట్లాడుతూనే గోల్డెన్ ఫేషియల్, హెయిర్ స్ట్రైట్నింగ్ చేశాక పెడిక్యూరు, వ్యాక్సింగ్ దాదాపు 2:30 గంటల సేపు తర్వాత ఫ్రెష్గా లేచి బాత్రూంలోకి వెళ్ళింది మనస్విని. ప్రత్యూష కూడా గబగబా చేతులు కడిగేసుకొని కిచెన్లోకి వెళ్ళి 10 నిమిషాల్లో అటుకుల ఉప్మా చేసేసింది. మనస్విని మాయిశ్చరైజర్ తీసుకొని చేతులకి మొహానికి రాసుకుని ప్రత్యూష చేతిలో ఉన్న ప్లేట్ చూసి, రారా త్వరగా రా, ఆకలి దంచేస్తుంది అంది చిరునవ్వుతో. ప్రత్యూష ప్లేట్ అందిస్తూ అంది, ఇవాళ నీకు శుభవార్త చెప్పాలక్కా అంది. చెప్పు చెప్పు అంటూ ఉత్సాహంగా ప్రత్యూష వైపు జరుపుకుంది కుర్చీ మనస్విని. ప్రత్యూష ప్లేట్లో ఉప్మాని స్పూన్తో అటు ఇటు కలుపుతూ కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అంది, నేను చెప్పేది విన్నాక నీకు నా మీద కోపం వస్తుందేమో అక్క అని అనగానే మనస్విని ఆశ్చర్యంగా, ఎందుకు కోపం, నీ మీద నాకెందుకు కోపం వస్తుంది అంటూ ఆశ్చర్యంగా అడిగి అనుమానంగా చూస్తూ అంది మనస్విని. ఏంటి, ఏదన్నా ప్రేమ వ్యవహారమా? ప్రత్యూష మొహంలో సిగ్గుచుక్కలు పొడిచాయి. ఆ వెలుగు కళ్ళల్లో ప్రతిఫలిస్తూ ఉంటే కళ్ళు పూర్తిగా వాల్చేసుకుంది. మనస్విని ప్రత్యూష చేతి మీద చెయ్యి వేసి ఆమె వైపు ఆదరంగా చూస్తూ, ఇందులో కోపం రావడానికి ఏముంది ప్రత్యూష, నువ్వేం ముసల్దాని వైపోయావా ఏంటి? పట్టుమని 25 ఏళ్ళు లేవు, ప్రేమిస్తే తప్పేమీ లేదు. కానీ ఎవరిని ప్రేమించావో, ఆ వ్యక్తి ఎలాంటివాడో అవన్నీ ముఖ్యం. చెప్పు, నేనేదన్నా సాయం చేయగలిగితే చేస్తాను అంది. అతనితో తనకి పరిచయమైన విధానం మొత్తం చెప్పి అంది ప్రత్యూష. ఆ అబ్బాయి చాలా మంచివాడక్క, నేను పరిచయమైన కొత్తలోనే నా గురించిన విషయాలు మొత్తం చెప్పేశాను. అతను ఎప్పటినుంచో వాళ్ళ పెద్దవాళ్ళు ఎన్ని సంబంధాలు చూసినా నాలాంటి అమ్మాయి దొరికితే ఆదర్శ వివాహం చేసుకోవాలని ఎదురు చూస్తున్నాడట. కుల మత జాతి భేదాలు లేకుండా ట్రెడిషనల్ గా ఉండే మంచి అమ్మాయి కోసమే చూస్తున్నాడట. 10 రోజుల్లో ఇండియా వస్తున్నాడు, రాగానే పెళ్లి చేసేసుకుందామని చెప్పాడు అని చెప్పింది ప్రత్యూష. అంతా విన్న మనస్విని కొద్దిసేపు గంభీరంగా ఉండిపోయింది. ఆ తర్వాత తేరుకొని అంది, ఎన్ఆర్ఐ సంబంధం కదా, అందుకని నువ్వు చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నావేమో కదా? అవునక్క, నేను ఎప్పుడూ నన్ను ఇలాంటి అదృష్టం వరిస్తుందని ఊహించనే లేదు. అసలు నేను మళ్ళీ నా జీవితంలో పెళ్లే చేసుకోవాలని అనుకోలేదు. అలాంటిది అనూహ్యంగా ఇలాంటి మహత్తర అవకాశం రావడం అదృష్టం కదా. ఎప్పటికైనా నాకు ఒక తోడు కావాలనిపిస్తుంది కదా అక్క, అప్పుడు ఇంత మంచివాడు దొరకాలి కదా అని అనగానే, నువ్వు చెప్పేది 100% నిజం. కానీ ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తిని గుడ్డిగా నమ్మడం అంటే మూర్ఖత్వం అవుతుందేమో, ఆలోచించు ప్రత్యూష. ముఖ పరిచయం అయ్యి కొంతకాలం స్నేహంగా కలిసి ఉన్న వాళ్ళనే నమ్మలేని రోజులివి అని మనస్విని మాట్లాడుతూ ఉండగానే ప్రత్యూషకి మనస్విని అలా నెగిటివ్గా మాట్లాడడం అస్సలు నచ్చలేదు. తనని ప్రోత్సహించి ఉత్సాహపరుస్తుంది అనుకుంది, మనసారా దీవిస్తుంది అనుకుంది. కానీ ఇలా మాట్లాడుతుందేమిటి? అసంతృప్తిగా చూసింది. ఆమె చూపులో భావం గమనించిన మనస్విని ప్రేమగా నవ్వి అంది, ఏంటి 35 ఏళ్ళు వచ్చి కూడా పెళ్లి పెటాకులు లేని ఈవిడికి ప్రేమంటే ఏం తెలుసు అని అనుకుంటున్నావా? సరే అయితే విను, నీకొక కథ చెబుతా, మొత్తం విని నీ నిర్ణయం ఏమిటో నిర్ణయించుకో. అబ్బా, ఈవిడిప్పుడు విషాదగాథలు చెబుతుంది కాబోలు అనుకుంటూ ప్రత్యూష ఆసక్తి లేకున్నా మనస్విని బాధపడుతుందని మనస్విని చెప్పే కథంతా వినసాగింది. నాకప్పుడు 20 ఏళ్ళు, డిగ్రీ 2nd ఇయర్, మాది లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అక్క, అన్నయ్య, నేను, తమ్ముడు అందరినీ డిగ్రీ వరకు చదివిస్తాను, ఉద్యోగాలు చేసుకుని ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బ్రతకండి అన్నారు మా ఫాదర్. అక్క అలాగే డిగ్రీ పాస్ అయ్యి తన క్లాస్మేట్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. మాది కో ఎడ్యుకేషన్. ప్రశాంత్ అనే అబ్బాయి నా క్లాస్మేట్. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్మి. ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు తరచుగా వస్తూ పోతూ ఉండేవాళ్ళం. ప్రశాంత్ అన్నయ్య హేమంత్ యుఎస్లో మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఒకసారి తను సెలవులకొచ్చాడు.
అప్పుడు మా ఇద్దరికీ పరిచయం అయ్యింది. నాలోని అణకువ, అమాయకత్వం హేమంత్కి నచ్చాయని నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నేను సంభ్రమాచర్యాల నుంచి తేరుకునేలోగానే అతను మా అమ్మా నాన్నలతో మాట్లాడడం, వాళ్ళు ఒప్పుకోవడం అంతా కలలోలాగా చకచక జరిగిపోయింది. ఏం జరుగుతుందో తెలిసేలోగానే ఏడుకొండలవాడి సాక్షిగా హేమంత్ నా మెడలో 3 ముళ్ళు వేయడం, అతని చెయ్యి పట్టుకొని నేను అంతర్జాతీయ విమానాశ్రయానికి నడవడం, విమానం ఎక్కడం ఇవన్నీ కలలాగానే చకచక జరిగిపోయాయి. నన్ను ఏం చూసి పెళ్లి చేసుకున్నారు? నేనంత పెద్ద అందగత్తెనేమీ కాను. డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. ఆస్తిపాస్తులా అవి కూడా లేవు అంటూ అడిగాను విమానంలో అతని పక్కనే కూర్చుని, అతని అందానికి హుందాతనానికి మురిసిపోతూ. అందుకే నాకు అవన్నీ ఉన్నవాళ్ళు అవసరం లేదు, ఎవ్వరూ లేని వాళ్లే కావాలి అని అనుకున్నాను. ఐ మీన్ ఆదర్శ వివాహం చేసుకోవాలి అని అనుకున్నాను. అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను. అనవసర విషయాలన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. బీ హ్యాపీ. నువ్వుండబోయేది అమెరికా. తెలుసు కదా అమెరికా అంటే ఏమిటో? ఎంతో మంది కలలు కనే స్వర్గం. ఆ స్వర్గానికి నిన్ను తీసుకెళ్తున్నాను. అక్కడ నువ్వు గడపబోయే అందమైన జీవితం గురించి కలలు కను అన్నాడు. కాలిఫోర్నియా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే అక్కడ ఎయిర్పోర్ట్ని చూసి నా కళ్ళు చెదిరిపోయాయి. రెప్ప వాల్చడం మర్చిపోయిన దానిలాగా నడిస్తే నా పాదాలకున్న దుమ్ము ఎక్కడ నేలకంటుకుని నేల మెరుపు కోల్పోతుందో అని, ఎక్కడ ముట్టుకుంటే నా చేతిలో ఉన్న మట్టి తగిలి మచ్చలు పడుతుందో అన్నట్టుగా తానులా నిలబడిపోయి ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నాను. ఏంటి అలా నిలబడ్డావు? కమన్ కమన్ మూవ్ అన్నాడు అతను పెద్ద పెద్ద సూట్ కేసులు లాగుతూ. ఉలిక్కిపడి అతి నెమ్మదిగా అడుగు వేశాను. స్కిన్ టైట్ గ్రే కలర్ స్కర్ట్, వైట్ షర్టు వేసుకుని జుట్టు భుజం మీద పడుతుంటే నవ్వుతూ డ్రైవింగ్ సీట్లోంచి లేచి వచ్చిన ఒక అమెరికన్ అమ్మాయి హేమంత్ని కౌగిలించుకొని హాయ్ అంది. హేమంత్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ అన్నాడు. నా వైపు చూసి షీజ్ ఇసబెల్లా అన్నాడు హేమంత్. ఎవరీమె? హేమంత్కి ఏమవుతుంది అని నేను ఆలోచిస్తూ ఉండగానే ఇసబెల్లా అతనికి సాయం చేస్తే ఇద్దరూ కలిసి సూట్ కేసులన్నీ కారు డిక్కీలో పెట్టేశారు. కూర్చో అన్నాడు ఇసబెల్లా పక్కన ప్యాసింజర్ సీట్లో కూర్చుంటూ. ఇసబెల్లా డ్రైవింగ్ చేసింది. 30 గంట తరువాత కారు అతి ప్రశాంతంగా ఉన్న ఒక కాలనీలో ఆగడం, గరాజ్ డోర్ దానంతట అదే తెరుచుకోవడం, కారు పెద్ద గరాజ్లోకి సునాయాసంగా వెళ్ళిపోవడం ఇవన్నీ ఆశ్చర్యంగా అద్భుతంలా అనిపిస్తూ ఉంటే విస్మయంగా చూస్తూ ఉండిపోయాను. కమాన్ అంటూ ఇసబెల్లా నా చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళిపోయింది. సూట్ కేసులు లోపలికి తెచ్చి ఇలారా నీకు నీ రూమ్ చూపిస్తాను అంటూ హేమంత్ నన్ను పైకి తీసుకెళ్లాడు. ఎక్కడ చూసినా నేలంతా కార్పెట్టే. వంటగది అంటూ వేరుగా ఏమీ లేదు. ఫ్యామిలీ రూమ్తో బాటే ఓ పక్క ఎల్ షేప్లో ప్లాట్ఫారము, గ్రానైట్తో కలిసిపోయిన స్టవ్, పెద్ద ఫ్రిడ్జ్, మరో పక్కన షింకు, ఓ పక్క ప్యాంట్రీ, ఓ పక్క డైనింగ్ ఏరియా. ఆ ప్రదేశం వదిలేస్తే మిగతా చోతంతా కార్పెట్టే. పైకి తీసుకువెళ్ళి ఒక రూమ్ చూపించి ఇదే నీ రూమ్ అన్నాడు. నా రూమా? ఆశ్చర్యంగా చూసే లోపుగానే అతను కిందకి వెళ్ళడానికి మెట్లు దిగుతూ ఉన్నాడు. నేను రూమ్ లోపలికి వెళ్ళాను. మెత్తటి కార్పెట్టు, డబుల్ కాటు, ఒక డ్రెస్సరు, బాత్రూము. నా రూమ్ అంటాడేమిటి? ఇద్దరిది ఒకటే రూమ్ కదా. ఈ దేశంలో అందరికీ తలా ఒక రూమ్ ఉంటుందేమోలే అనుకుంటూ ఆలోచిస్తూ నిలబడిపోయాను. ఇంద్రభవనం లాంటి ఇల్లు, ఆ ప్రశాంతత, అద్దాల్లోంచి కనిపిస్తున్న బ్యాక్ యార్డ్లో ఉన్న మొక్కలు, విశాలమైన ఆకాశం, మేఘాలను ఒరుసుకుంటూ వెళ్తూ నిప్పురవ్వలు రాస్తున్నట్టుగా విమానాలు చూస్తూ ఉంటే నేను వింత ప్రపంచంలోకి వచ్చి పడినట్టుగా అనిపించసాగింది. అతి సాధారణంగా బ్రతుకుతున్న నన్ను ఏదో అదృశ్య హస్తం హఠాత్తుగా ఎక్కడికో తీసుకొచ్చి విసిరేసింది అన్నట్టుగా ఉంది. ఇదేంటి ఇంత పెద్ద ఇల్లు, ఈ అందమైన లాను, పెద్ద పడవలాంటి కారు, ఏసీ, ప్రత్యేకమైన గది. ఇది కల నిజమా? ఏమీ అర్థం కావడం లేదు నాకు.
ఈ ఇంట్లో అద్దాల కిటికీ దగ్గర నిలబడి ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూస్తున్నది నేనేనా? నేను రెడీ అయ్యి వచ్చేసరికి హేమంత్, ఇసాబెల్లా డైనింగ్ టేబుల్ దగ్గర పక్క పక్క కుర్చీల్లో కూర్చుని నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ శాండ్విచెస్ తింటూ ఉన్నారు. నన్ను చూసిన ఇసాబెల్లా హాయ్ అంటూ యూ లైక్ శాండ్విచెస్ అని అడిగింది. నేను హేమంత్ వైపు చూశాను. నాన్ వెజ్ తింటావా అని అడిగాడు అతడు. లేదు అన్నట్టు తలూపాను. అయితే అదిగో బ్రెడ్, అక్కడే టోస్టర్ ఉంది, ఫ్రిడ్జ్లోనేమో బటర్ ఉంది అంటూ చెప్పాడు. నేను బ్రెడ్ టోస్ట్ తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి కుర్చీలో కూర్చున్నాను. నేనలా కూర్చోగానే ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఆ చూపులో భావం ఏమిటో నాకు అర్థం కాలేదు. టోస్ట్ తింటూ అడిగాను హేమంత్ని, ఈవిడ మనింట్లోనే ఉంటుందా? వంట మనిషా? హేమంత్ ఆశ్చర్యంగా ఆమెను చూశాడు. ఆవిడ వంట మనిషిలా కనిపిస్తుందా నీకు? ఆ స్వరంలోని సీరియస్నెస్కి కొంచెం బెదురుతూ సారీ అన్నాను. కానీ త్వరలోనే తెలిసింది ఆమె వంట మనిషి కాదు, ఇంటి మనిషి అని. అతను తన నోటితోనే తానే చెప్పాడు. ఆ రోజు శనివారం. నిద్రలేచాక కాని హేమంత్ రాత్రి ఇంటికి రానే లేదని తెలిసింది. గబుక్కున మంచం దిగి గదిలోంచి బయటకొచ్చాను. అంత నిశ్శబ్దం. ఒక్కసారిగా ఆ నిశ్శబ్దానికి చాలా భయంగా అనిపించింది. కిందకి దిగి వెళ్ళాను. ఎక్కడా అతనొచ్చిన జాడే లేదు. లోపల నుంచి గరాజులోకి వెళ్లే డోర్ తీసి చూశాను. కారు లేదు. అంటే రాత్రి ఆయన ఇంటికి రాలేదన్నమాట. ఎందుకు రాలేదు? ఎక్కడికి వెళ్ళుంటాడు? ఎవరిని అడగాలి? ఏమని అడగాలి? అసలు ఎవరున్నారని చుట్టుపక్కల? ఇంతవరకు నేను గడప దాటి బయటకు వెళ్ళనే లేదు. ఆ రోజొచ్చాక అసలు బయట మొహమే చూడలేదు. కాఫీ కలుపుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తాగుతూ అద్దాల్లోంచి బ్యాక్ యార్డ్ అందాలు చూస్తూ కూర్చున్నాను. స్ప్రింక్లర్లు వాటి దారినవే టైం ప్రకారం ఆన్ అయిపోతున్నాయి. జల్లులు జల్లులుగా గడ్డిని తడుపుతున్న నీటి దారాలను చూస్తూ ఆలోచిస్తూ ఉంటే ఏదో భయం ఒళ్ళంతా పాకుతున్నట్టుగా అనిపించింది. ఇతనికి ఏమీ కాలేదు కదా? ఆ రోజంతా కళ్ళు గుమ్మానికే అతికించి ఎదురు చూశాను. ఆ రోజు, మర్నాడు, 2, 3, 4 వారం 10 రోజులు గడిచిపోయాయి. భయం, నిస్సహాయత, దుఃఖం అనేక భావాలు నన్ను అస్థిమితం చేసేశాయి. బయటకు వెళ్ళి చూడాలంటే ఎటు వెళ్లాలో అర్థం కాలేదు. సెక్యూరిటీ లాక్ కూడా ఉంది. నేను డోర్ తీసిందాకా నువ్వు బయటకు వెళ్ళొద్దు. నువ్వు డోర్ టచ్ చేస్తే అలారం మోగుతుంది, కాప్స్ వచ్చేస్తారు అని అతను ముందే హెచ్చరించాడు. జీవోత్సవంలా కూర్చున్నాను. రాత్రి పగలు ఎలా గడిచిపోయాయో తెలీదు. ఆ రోజు సరిగ్గా ఉదయం 11 గంటలకి డోర్ లాక్ తీసిన శబ్దం అయింది. పిచ్చిదాన్లాగా పరిగెత్తుకుంటూ వెళ్ళాను. హేమంత్ లోపలికొచ్చాడు. నేను ఒక్కసారిగా బరస్ట్ అయిపోయాను. అతను క్షణంలో చిరునవ్వు పెదాల మీద అతికించుకొని నన్ను సోఫా దగ్గరకు నడిపిస్తూ తీసుకొస్తూ, అరెరే ఇలా అయిపోయావేంటి? 4 రోజులకే ఇలా అయిపోతే ఎలా? నేను ఒక్కోసారి నెల 2 నెలలు కూడా ఇంటికి రాను. అప్పుడు కూడా ఇలాగే ఉంటావా? వెరీ బ్యాడ్ అంటూ ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి ఆరెంజ్ జ్యూస్ తీసి గ్లాసులో పోసి తీసుకొచ్చి తన మొహంలోకి వెర్రిగా చూస్తూ నెల 2 నెలలా అంటున్నా నా నోటికి అందిస్తూ ముందిది తాగు, నేను తర్వాత చెప్తాను అన్నాడు. నేను ఏడుస్తూ నాకొద్దు, ముందు చెప్పండి, ఎందుకు రారు, ఎక్కడికి వెళతారు అన్నాను నిలదీస్తూ. తాగు, లేకపోతే చచ్చిపోతావు, చాలా నీరసంగా ఉన్నావు అన్నాడు బలవంతంగా నా నోటికి గ్లాస్ అందిస్తూ. బలవంతంగా ఆరెంజ్ జ్యూస్ అంతా తాగేసి గ్లాస్ పక్కన పెట్టేసి అన్నాను, చెప్పండి, ఎందుకు రారు మీరు అని. అతను సోఫాలో వెనక్కి వాలి కూర్చుంటూ, నేనెక్కడికి వెళ్ళాను అనేది నీ క్వశ్చన్ కదా, అవునా అన్నాడు. అప్పటిదాకా ఒగ్గపట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా ఎగిసిపడింది. బావురుమంటూ అతన్ని చుట్టేసి అన్నాను, నాకు చాలా భయం వేసేసిందండి. మీరలా చెప్పా చేయకుండా ఇన్నాళ్ళు వెళ్ళిపోతే ఏమైపోయారనుకోను, ఎవరిని అడగను, నాకెవరు తెలుసనిక్కడ, కనీసం ఈ ఇంట్లో ఫోన్ కూడా లేదు నాకు. నేనసలు ఏమైపోతానని మీరు అందుకున్నారు? ఎందుకలా వెళ్ళారు నాకు చెప్పా చేయకుండా? ఆఫీస్ పని ఏదన్నా ఉంటే నాకు చెప్పే వెళ్ళొచ్చు కదా అంటూ వెక్కి వెక్కి ఏడవసాగాను.
నువ్వు ముందా ఏడు పాపం, చెప్తాను. నేను చెప్పేది విన్నాక ఇక ఎప్పుడు నీ నోటి నుంచి ఇలాంటి ప్రశ్నలు వినిపించొద్దు అంటూ నెమ్మదిగా చెప్పసాగాడు. అతని నోటి నుంచి వస్తున్న ఒక్కో అక్షరం ఒక్కో బాకులాగా గుండెల్లో గుచ్చుకుంటూ ఉంటే తానులా కూర్చున్నాను నేను. అతను చెప్పదలుచుకున్నదంతా చెప్పేసి అన్నాడు, సో నాకిలా పార్ట్ టైం వైఫ్గా మెయిడ్గా ఉంటూ కమ్మటి ఇండియన్ భోజనం వండి పెట్టడానికి నీలాంటి అమాయకురాలు, వినయం, విధేయత, అణుకువ ఉండి ఆస్తి లేని అమ్మాయి అయితే నోరు మూసుకుని భరిస్తుందని నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఈ దేశంలో బోలెడంత డబ్బు ఉంటుంది, అన్ని రకాల విలాసాలు ఉంటాయి. కానీ ఇండియాలోకి లాగా పని మనుషులు ఉండరు. అక్కడి నుంచి పని మనిషిని తీసుకురావాలి అంటే అదో పెద్ద తతంగం అయిపోతుంది. కానీ భార్యను తెచ్చుకొని పని మనిషిగా వాడుకోవడానికి ఏ తతంగమూ అవసరం లేదు. అందుకే నేను ఇలా చేశాను. నిన్ను పెళ్లి చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చాను. నీకు విషయం అంతా అర్థమైంది కదా. నువ్వు లీగల్గా నాతో వచ్చిన పని మనిషివి. నేనేం చేసినా మౌనంగా భరించడం తప్ప నో అదర్ చాయిస్ నీకు. నన్ను ప్రశ్నించడం, నా మీద భార్యగా పెత్తనం చేయడం అనేవి ఉండనే ఉండవు. నా నుంచి ఇంతకు మించిన ప్రేమ, అనురాగం నువ్వు ఆశించొద్దు. బెడ్ మీద తప్ప నా పక్కనే కూర్చోవద్దు. ఇవన్నీ నా కండిషన్స్. ఇసాబెల్లా ఆఫీస్ పని మీద ట్రావెలింగ్ చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు నాకు సుఖం ఇవ్వాలి. ఇది నా ఆదర్శ వివాహం వెనకాల నేను వేసుకున్న స్కెచ్. దీనివలన నీకు నష్టం, కష్టం ఏమీ ఉండవు. ఎందుకంటే ఎలాగా నీకు కుకింగు, క్లీనింగు ఎక్సెట్రా ఎక్సెట్రా పనులన్నీ అలవాటే. మీ నాన్నేమో పేదవాడు, ఎలాగూ నీకు పెళ్లి చెయ్యలేను అని చెప్పాడు. కాబట్టి నీకు ఒక మగాడు అవసరం ఉంది, అవునా? రోజు కాకపోయినా అప్పుడప్పుడు అయినా నీ శారీరక అవసరాలు నేను తీరుస్తాను. హాయిగా జీవితాంతం సుఖంగా తిండికి బట్టకి లోటు లేకుండా ఉంటావు నువ్వు. నిశ్శబ్దంగా ఉన్న ఆ పరిసరాల్లో అతని స్వరం రంపపు చప్పుడులా ఉంది. ఆ మాటలు గుండెనే కాక అణువణువుని ముక్కలు ముక్కలుగా కోసేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అవమానంతో, అసహ్యంతో దహించుకుపోతూ కుప్పకూలిపోయాను. ప్రత్యూష ఒళ్ళంతా జలధరించింది. భయంతో వణికిపోతూ మనస్విని చేతిని గట్టిగా పట్టుకుంది. అప్పుడనిపించింది, ఇదేనా స్వర్గం అంటే? ఎన్ని ఆశలు, ఎన్ని ఊహలు, అవన్నీ ఏమయ్యాయి? మనస్విని మళ్ళీ చెప్పసాగింది, ఈ స్వర్గం పేరు ఎండమావి. దేశం కాని దేశంలో, నానే వాళ్ళెవ్వరూ లేని చోట, తోడనుకున్నవాడు, నీడగా ఉంటాను అన్నవాడు ఇప్పుడు తనది కేవలం పాము పడగా అని నీడనిచ్చినట్టే ఇచ్చి కాటేస్తానని బరి తెగించి చెబుతున్నాడు. ఇప్పుడు నేను ఏమీ చెయ్యలేనన్న నమ్మకంతోనే కదా ఇలా బిహేవ్ చేస్తున్నాడు. నిజంగా అసలు నేనేమీ చెయ్యలేనా? యాంత్రికంగా పనులు చేస్తూ ఉన్నా నా మెదడు మాత్రం ఆలోచించడం అయితే మానలేదు. 4 రోజులు 4 యుగాలుగా గడిచిపోయాయి. అతని దైహిక వాంఛ తీర్చుకోవడం, గదిలోకి వెళ్లి తలుపులు వేసుకోవడం. ఆ గదిలోకి నాకు అనుమతి లేదు. ఇసాబెల్లా వచ్చినప్పుడు ఇద్దరూ ఆ గదిలోనే పడుకుంటారట. ఒక ఆడది అందుబాటులో ఉంది. దాని మీద తనకి సర్వ హక్కులు ఉన్నాయి. కాబట్టి ఆమెను యథేచ్ఛగా అనుభవిస్తున్నాడు. ఆమె తనకి సేవకురాలు. అన్ని సేవలు చెయ్యాలి, అది కూడా ప్రశ్నించకుండా. అతను విధించిన ఆ అత్యంత కఠినమైన కట్టుబాటుని భరించలేకపోయాను నేను. మరి ఎలా బయటపడ్డావక్కా? ప్రత్యూష ఆ విధంగా ప్రశ్నించగానే ప్రత్యూష ప్రశ్నకి నవ్వింది మనస్విని. ఒక్కోసారి ఆ దేవుడే మనకి ధైర్యం ఇస్తాడు, మనోబలం ఇస్తాడు. అప్పుడు నాకు ఆ దేవుడే అలా ధైర్యం ఇచ్చాడు, ఆ శక్తినిచ్చాడు. అవసరమైతే మన అరచేయ ఆయుధంగా మారుతుంది ఆత్మరక్షణ కోసం. ఆ రోజు కూడా శనివారమే. అతను ఆలస్యంగా లేచాడు. అప్పటికే నేను లేచి ఇడ్లీ చట్నీ చేసేశాను. అతను ఫోన్ మాట్లాడుతూ కిందకి దిగొచ్చాడు. అతను మాట్లాడుతున్న తీరు, ఆ మొహంలో కనిపిస్తున్న రొమాంటిక్ వెలుగులు, అతను ఎవరితో మాట్లాడుతున్నాడో తెలిసిపోతుంది నాకు. 2 నిమిషాలు మాట్లాడడం అయ్యాక ఫోన్ పెట్టేసి టేబుల్ దగ్గర కూర్చున్నాడు. నేను ఇడ్లీ ప్లేట్లో వేసేసి అతని చేతికిస్తూ అప్పటికే టేబుల్ మీద పెట్టిన ఒక కాగితం తీసి మళ్ళీ తన చేతికిచ్చాను. ఏంటిది? అడిగాడతడు. చూడండి, మీకే తెలుస్తుంది.
అనగానే అతను చూసి నొసలు చిట్లించి చదవసాగాడు. కాగితం విసిరేసి గట్టిగా అరిచాడు. నాన్ సెన్స్! నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ నాకే బిల్స్ ఇస్తావా? హౌ డేర్ యు ఆర్! నేను కిందకి పడిన కాగితం తీసేసి నిటారుగా మడిచి పట్టుకుని, నేను విన్నంత వరకు ఈ దేశంలో ఎవ్వరికైనా గంటకి ఇంత అని రేట్ ఫిక్స్ చేస్తారని తెలిసింది నాకు. మీరు నన్ను ఎలాగూ పని మనిషిని అని డిక్లేర్ చేసేశారు కాబట్టి నేను కూడా అలాగే ఫిక్స్ అయ్యాను. ఇక్కడ మరి రేట్ సంగతి నాకు తెలియదు కాబట్టి నా శ్రమకి ఇంత అని నేనే ఖరీదు కట్టుకున్నాను. ఉదయం లేచిన దగ్గర నుంచి కాఫీ కాయడం, టిఫిన్ చేయడం, వంట చేయడం, మీకన్నీ అందించడం, క్లీనింగు, వాషింగ్ మిషను, ఇవన్నిటితో పాటు నెలకి ఎంత లేదన్నా కనీసం 5-6 రాత్రులు మీకు సుఖం కూడా ఇస్తున్నాను కదా! కాబట్టి అన్నింటికీ కలిపి బిల్లిచ్చాను. ఇప్పటికి నేను ఇక్కడికొచ్చి 2 నెలలు దాటి 3వ నెలలోకి ప్రవేశించాను. సో 2 నెలల జీతం నెలకి 4,000 చొప్పున $8,000 నాకిచ్చేస్తే మీకివాళ లంచు, డిన్నరు, పడక సుఖము. నా మాట పూర్తవకుండానే అతని చెయ్యి విసురుగా లేచింది. అది నా చెంపని తాకేలోకానే ఆ చేతిని గట్టిగా పట్టుకొని కళ్ళల్లో నిప్పులు రాలుస్తూ అన్నాను. నాకు జీవితంలో విజయం తప్ప ఓటమి తెలీదు. ఇక్కడి నుంచి నేను బయటకు వెళ్ళలేనని నీ ధీమా కదా! నేను తలుచుకుంటే నువ్వు కాదు కదా, దేవుడడ్డు నిలిచినా కూడా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోగలను. కానీ వెళ్ళను. ఇక్కడే ఉండి నేనేమిటో నీకు తెలియజేస్తాను. ఈ క్షణం నుంచి ప్రతి క్షణం నీ గుండెల్లోనే నిద్రపోతాను. ఖబర్దార్! ఆడదంటే మూరెడు తాడుతో, గుప్పెడు సెంటిమెంట్తో కట్టేసి ఉంచే కుక్క కాదురా. ఆడదంటే ఏమిటో నీకు తెలిసేలా చేస్తాను అని నేను అక్కడి నుంచి లేచి పైకి వెళ్ళిపోయాను. అమ్మో! ప్రత్యూష చెయ్యి గుండెల మీదకి వెళ్ళిపోయింది. కళ్ళు పెద్దవి చేసి అమ్మో అంటూ మనస్విని వైపు చూసింది. నేను అనూహ్యంగా అలా ఎదురు తిరిగేసరికి అతను కుక్కిన పేనయ్యాడు. అప్పటికే భార్యగా అతని జీవితంలోకొచ్చిన ఇసాబెల్లాకి కూడా నేను తన కజిన్ అని, ఇంట్లో పని పాటలకుంటుందని తీసుకొచ్చాను అని చెప్పాడు. అతని ప్లాను ఇప్పుడు రివర్స్ అయ్యింది. నన్ను అతను ఏ వీసా మీద తీసుకువెళ్లాడో కూడా నాకు తెలియదు. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండానే గుడ్డిగా గుడిలో పెళ్లి చేసుకుని తీసుకువెళ్లగానే అతనే దేవుడని నమ్మి వెళ్ళిపోయాను. ఇప్పుడు కొరకరాని కొయ్యనయ్యాను. ఈ సంగతి ఇసాబెల్లాకి తెలిస్తే చాలా పెద్ద సమస్య అవుతుంది. కోర్టుకు వెళితే అక్కడ ఒక పట్టాన తేలే వ్యవహారం కాదిది. చాలా పెద్ద ఇష్యూ చేసేస్తారు. అతని ఆస్తి మొత్తం కరిగిపోతుంది లాయర్ ఫీజులకి. అందుకే నా కాళ్ల బేరానికి వచ్చేశాడు. నా చదువుకి, తిండికి కొంత అమౌంట్ నా అకౌంట్లో డిపాజిట్ చేసేసి నన్ను గౌరవంగా ఇండియా పంపించేశాడు. ఇది నా కథ. ఇప్పుడు ఆలోచించుకో. అందరికీ ఇలాగే జరుగుతుందని నేను అనను, కానీ ఆలోచించి అడుగు వేయమని శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. నువ్వే ఆలోచించుకో, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, అసలు ఎలా ముందుకు నడవాలి అని ముగించింది మనస్విని. మనస్విని వెళ్ళిపోయాక కూడా ఎంత వదిలించుకున్నా వదలని ఆలోచనలు ఆమెని ఆ రోజంతా వెంటాడుతూ మస్తిష్కంలో తుఫానుని సృష్టించాయి. అనేక భయాలతో పాటు ఎక్కడో ఒక చిన్న ఆశల మొక్కలు కూడా చిగురించసాగాయి. అమెరికా భూతల స్వర్గం, ఆధునిక యువతీ యువకుల మెరుపుల కళ. ఎన్ని పూజలు చేస్తే మాత్రం ఈ అదృష్టం వరిస్తుంది. పైగా తనలాంటి అమ్మాయికి. జీవితంలో ఆల్రెడీ ఒకసారి పరాజయం కలిగాక మళ్ళీ అలాగే జరుగుతుందా? ఏమో, ఎవరు చెప్పగలరు? కాలం కర్మం కలిసి రాకపోతే చేతిలో ఉన్న తాడే పామే కరుస్తుందట. ప్రత్యూష అస్థిమితమైన మనసుతో ఫేస్బుక్ ఓపెన్ చేయలేకపోయింది. 2 రోజులు అసలు తను ఫేస్బుక్ జోలికే వెళ్ళలేదు. ఈ అవకాశం తనకి మంచి జరగడానికే వచ్చిందేమో. మనస్విని నింపిన సందేహాలు, భయాలు నెమ్మదిగా ఆశాకిరణాలు తాకిన మంచులాగా కరిగిపోతూ ఆమె కళ్ళ ముందు అద్భుతమైన ఒక కొత్త ప్రపంచం రంగురంగులుగా విస్తరించుకోసాగింది. మనస్వినికి జరిగినట్టే అందరికీ జరిగితే ఇన్ని వేల మంది అసలు అక్కడ ఎందుకుంటారు అని అనుకుంది తనలో తానే. గుమ్మం ముందుకు వచ్చిన అపురూపమైన అవకాశం ఇది. లేనిపోని ఆలోచనలతో వదులుకోవడం తెలివి తక్కువతనమే అవుతుంది కదా.
మూడో రోజు అతని నుంచి ఫోన్ వచ్చింది. ఏమైంది, ఎందుకు ఎఫ్బీలోకి రావడం లేదు, ఆర్ యు ఓకే అంటూ అడిగాడు అతడు. అతని స్వరంలో ఆందోళన, ఆతృత ధ్వనిస్తూ ఉన్నాయి. ప్రత్యూష నాదస్వరం విన్న నాగపామైపోయింది. అప్పటిదాకా ఉన్న సందేహాలు, భయాలు ఎగిరిపోయాయి. ప్రేమ నిండిన అతని మాటలు మనసుని మల్లెపూల సౌరభంలా తాగాయి. నేనింకా 2 రోజుల్లో ఫ్లైట్ ఎక్కుతాను, బీ రెడీ అన్నాడు. ఆమె కళ్ళు చెకోరాలే అయ్యాయి. ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. వచ్చిన రోజే అతను ఆమెను కలిశాడు. ప్రేమ ఆవేశాలతో ముంచెత్తాడు. ఫోటోలో కన్నా చాలా బాగున్నాడు, నేను చాలా లక్కీ అన్నాడు. తను కూడా నువ్వు ఫోటోలో కన్నా చాలా బాగున్నావు, నేను చాలా లక్కీ అంటూ అన్నాడు. పెళ్లి ఫిక్స్ చేశాడు. నేను మీకు చెప్పాను కదా నా జీవితంలో జరిగిన సంఘటన అంది బిడియంగా. ఫర్గెట్ ఇట్, అదొక పీడకల, మర్చిపో, ముందుంది మంచి కాలం అన్నాడు ఆమె నుదురు చుంబిస్తూ. వస్తూ వస్తూ ఆమెని ఆశ్చర్యపరుస్తూ పచ్చల హారం, 2 పట్టుచీరలు తీసుకొచ్చాడు. పెళ్లి సింపుల్ గా బిర్లా టెంపుల్లో జరగడానికి ఏర్పాట్లు చేశాడు. అతని ప్రేమ ప్రవాహంలో పూర్తిగా మునిగిపోయింది ప్రత్యూష. అతని రాక, ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ, ఏర్పాట్లు మనస్వినికి చెప్పే ధైర్యం చేయలేకపోయింది. ఎంత ఆత్మీయురాలైనా ఆమె కూడా ఆడదే, ఈర్ష, అసూయకి అతీతురాలు కాదు కదా. ప్రేమ విషయంలో కొంత గోప్యత అవసరమే అనుకుంది. మరునాడు పెళ్లి అనగా ఫోన్ చేసింది. వెడ్డింగ్ కార్డ్స్, మంత్రాలు, హడావిడి ఇవేవీ లేవక్క, సింపుల్ గా టెంపుల్లో పెళ్లి, నువ్వు తప్పకుండా రావాలి అంది. తప్పకుండా వస్తాను, నువ్వు సెటిల్ అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ మాటిచ్చింది మనస్విని. అతను కొన్న పచ్చటి కంచిపట్టు చీర, పచ్చల హారం, కళ్యాణం బొట్టు కళ్ళ నిండా కాటుక మెరిసిపోతోంది. గ్రే కలర్ సూట్లో అతను హుందాగా ఉన్నాడు. తనకన్నా దాదాపుగా 8 ఏళ్ళు వయసులో ఎక్కువైనా అతని టీవీ అందం ముందు ఆ వెళ్తి బాధించలేదామెని. ముహూర్త సమయం అయ్యింది. అతని అక్క, బావ వచ్చారు. 2 స్నేహితులు కూడా వచ్చారు. చేతుల్లో పెద్ద పెద్ద పూల దండలతో, స్వీట్ బాక్స్ తో వచ్చారు వాళ్ళు. దండలు మార్చుకోమన్నాడు పురోహితుడు. ప్రత్యూష అటు ఇటు కలయ చూసింది. ఎవరి కోసం చూస్తున్నావు అంటూ అడిగాడతను. నా ఫ్రెండ్ రావాలి అంది. ముహూర్తం టైం అయ్యింది, వస్తుందిలే, ఆవిడొచ్చేదాకా ఇక్కడే ఉందాము, ముందు దండలు మార్చుకుందాం, జరగాల్సిన కార్యక్రమం అంతా జరిపిద్దాం అన్నాడు. కానివ్వండి, ముహూర్తం దాటిపోతుంది అంటూ త్వరపెట్టారు అక్కా బావలు. అతను ఆమె మెడలో దండ వేశాడు. ఆమె సిగ్గుతెరలు కమ్ముతూ ఉంటే తన చేతిలో దండ అతని మెడలో వేసింది. అతను తన వేలికి ఉంగరం తొడిగాడు. ఆ చెయ్యి అందుకొని పెదాలకు ఆనిచ్చుకున్నాడు. ఆమె అణువణువు జల్లుమంది, నిలువెల్ల పులకించిపోయింది. ఆ క్షణం మనసులో ఇంకా ఏ మూలనో గుచ్చుకుంటూ ఉన్న సందేహాలు, అనుమానాలు అన్నీ ఒక్కసారిగా పటాపంచలైపోయాయి. వారిద్దరి ప్రేమ మీద అర్చన చేయండి, వాళ్ళిద్దరి పేర్ల మీద అర్చన చేయండి, వాళ్ళ ప్రేమ కలకాలం ఉండాలి పంతులు గారు అంది అతని అక్క. అలాగే అమ్మా, పూజారి మంత్రాలు చదవసాగాడు. ప్రత్యూష 2 చేతులు జోడించి ఏడుకొండలవాడికి మనసారా నమస్కరించి తనకి ఇంత అదృష్టం కలిగించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంది. అర్చనంతా అయిపోయింది. హారతిచ్చాడు. భక్తిగా హారతి కళ్ళకద్దుకుంది. తీర్థప్రసాదాలు తీసుకొని వెనక్కి తిరిగారు. మనస్విని చేతిలో పూలదండలతో ఆయాసపడుతూ వచ్చి, సారీ ప్రత్యూష, హెవీ ట్రాఫిక్, లేట్ అయిపోయాను అని అంటూ ఆప్యాయంగా ప్రత్యూషని కౌగలించుకుంది. ప్రత్యూష కళ్ళు కూడా చెమర్చాయి. ఈయన మా వారు. మనస్విని కౌగిల్ నుంచి విడిపించుకొని పక్కనే ఉన్న భర్తని పరిచయం చేసింది మనస్వినికి. మనస్విని చిరునవ్వుతో నమస్కరిస్తూ పూలదండ అతని చేతిలోకిస్తూ, ఎవరికి వేస్తారు ఈ దండ అంది చిరునవ్వుతో. క్షణంలో అతని మొహంలోని రక్తం పొంగినట్టుగా మొహం అంతా ఎర్రగా అయిపోయింది. చూస్తుండగానే ఉగ్రుడైపోయాడు. మనస్విని అతని అక్కాబావల వైపు చూస్తూ, ఎలా ఉన్నారు వదిన గారు, ఎలా ఉన్నారు అన్నయ్య గారు అంది. ఇద్దరి మొహాలు కత్తివేటుకు నెత్తురు చుక్కలేనట్టుగా పారిపోయాయి. అప్పటికే 2 పోలీసులు చేతిలో సంకెళ్లతో వచ్చారు. మనస్విని నవ్వింది అతన్ని చూసి.
కాలం ఎప్పుడూ ఒకరికే అనుకూలంగా ఉండదు మిస్టర్ హేమంత్ ఉరఫ్ విశాల్ అని ప్రత్యూష వైపు చూస్తూ, ఇతను 10 రోజుల క్రితమే వచ్చినా కూడా నువ్వు నాకు చెప్పలేదు అంటే అప్పుడే నా మాటలు నీకు రుచించలేదు అని అర్థమైపోయింది. అయినా అమాయకంగా ఫేస్బుక్ స్నేహాన్ని నమ్మి పెళ్లికి సిద్ధపడిన నిన్ను చూస్తూ చూస్తూ వదలలేకపోయాను. అందుకే ఒక కంట కనిపెడుతూ ఉన్నాను. నువ్వు నేనే కాదు, మరో నలుగురిని కూడా వంచిన నిత్య పెళ్ళికొడుకితను. భార్య పేరుతో అమెరికా తీసుకువెళ్ళి పని మనుషులుగా వాడుకోవడమే కాదు, అవసరం అనుకుంటే, తనకి లాభం ఉంది అని అనుకుంటే, మంచి బేరం దొరికితే భార్యని బజారు వస్తువులా చేయడానికి కూడా వెనకాడ్డితను. ఇతని చరిత్ర ఇంకా చాలానే ఉంది. ఇతనికి సపోర్టుగా ఉన్న వీళ్ళందరూ నిజం అక్కా బావ కాదు, నీ మెడలో ఉన్న పచ్చల హారం లాగానే నకిలీ అక్కా బావలు అంది మనస్విని. నిలబడిపోయిన దగ్గరే భూమిలో లోపలికి దిగిపోతున్నట్టుగా పరాభవం, పరాజయం, పశ్చాత్తాపంతో కుసించుకుపోతూ నిలబడింది ప్రత్యూష. ఆమె మెడలోని పూలదండల్లోంచి పూలన్నీ ఒక్కో రేకు రాలి కింద పడిపోసాగాయి. ఆమె మనసులోని ఆశల్లాగానే. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ పేరు ఎదురుగాలి. ఈ కథని రచించిన వారు అత్తలూరి విజయలక్ష్మి గారు. ఈ కథ నచ్చితే కనుక ఖచ్చితంగా ఒకే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అంతేకాకుండా కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అది మన వీడియో అనేక మందికి రీచ్ అవ్వడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది. లైక్, షేరు, సబ్స్క్రైబ్, కామెంటు ఇవన్నీ ఎలాగో ఈ హైప్ కూడా అలాగే. వీడియో రీచ్ని పెంచడం కోసం యూట్యూబ్ వాళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. లైక్ బటన్ ప్రెస్ చేయగానే హైప్ ఆప్షన్ కూడా వస్తుంది. హైప్ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే యాడ్ 300 పాయింట్స్ అని చెప్పేసి వస్తుంది. ఖచ్చితంగా యాడ్ చేయండి. వీడియో నచ్చితే ఒకే ఒక్క లైక్ చేయండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.